హాయ్ దిస్ ఇస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయిందని చూద్దాము. అలాగే స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చి మనకి నిఫ్టీలోను అండ్ బ్యాంక్ నిఫ్టీలోను రెండిట్లోనూ కూడా డైలీ క్యాండిల్ 1 డే టైం ఫ్రేమ్ క్యాండిల్ అయితే మాత్రం ఇండెసిసివ్ గానే ఉంది, స్టిల్ ఇంకా ఇండెసిసివ్ గానే ఉంది. సో అప్ సైడా డౌన్ సైడా అనేది ఇంకా స్టిల్ క్లారిటీ లేదు రెండిట్లోనూ కూడానండి. ఈ జోన్ ని క్రాస్ చేసి ఒక క్యాండిల్ క్లోజ్ అయితే తప్ప మనకి క్లారిటీ అనేది రాదు. ప్రజెంట్ అయితే యాక్చువల్ గా చెప్పాలంటే 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూస్తే బుల్లిష్ గానే ఉందండి, బుల్లిష్ గా టర్న్ అయింది అండ్ బుల్లిష్ గా ఉంది 1 అవర్ టైం ఫ్రేమ్ లో. బట్ 1 డే టైం ఫ్రేమ్ లో ఇంకా స్టిల్ దెర్ ఈస్ ఏ సస్పెన్స్. ఓకే, ఫస్ట్ నిఫ్టీలో 5 minutes లో ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి. సో ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేసినప్పుడు మనం ఏం చేస్తామండి, క్రిందకి ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటాము కదా. సో ఇది ఫస్ట్ క్యాండిల్ లో ఎంట్రీ ఉంది, బట్ హై రిస్క్. ఎందుకంటే రివార్డ్ అనేది 16 పాయింట్స్ ఉంది, రిస్క్ 40 పాయింట్స్ ఉంది. అంటే 2:1 కంటే ఎక్కువ ఉంది, ఎక్కువ రిస్క్ ఉంది. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోకూడదు, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్. సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారనుకోండి, ఈ థర్డ్ రెడ్ క్యాండిల్ అంటే ఇక్కడ మనకి ఎక్కడ కూడా బుల్లిష్నెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడవలసింది బేరిష్ ఎంట్రీ కోసం చూడాలి. సో బేరిష్ ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాము, రెడ్ క్యాండిల్ లో తీసుకుంటాం. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 27 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 27 పాయింట్స్ టార్గెట్. ఎస్, ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఫస్ట్ వెళ్ళి స్టాప్ లాస్ నే కొట్టింది అని చెప్పాలండి. ఈ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ గ్రీన్ క్యాండిల్ అనేది స్టాప్ లాస్ కొట్టింది అని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ మళ్ళీ మనకి స్టాప్ లాస్ కొట్టినా సరే బుల్లిష్ ట్రేడ్ ఉందా? నో, దర్ ఇస్ నో బుల్లిష్ ట్రేడ్, స్టిల్ ఇంకా బేరిష్ గానే ఉంది. ప్లస్ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లిటిల్ బ్రదర్ దగ్గరది రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో లిటిల్ బ్రదర్ కూడా మనకి కన్ఫర్మేషన్ ఇచ్చాడు, పైకి వెళ్ళడానికి అవకాశం లేదు, వి హావ్ టు వెయిట్ ఫర్ ద బేరిష్ ఎంట్రీ అని. సో మనం మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ స్టాప్ లాస్ ఒక 17 to 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఒక 38 to 40 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వచ్చిందండి, విత్ ఇన్ 2 క్యాండిల్స్ లో టార్గెట్ ని హిట్ అయింది. సపోర్ట్ జోన్ కు వచ్చిన తర్వాత మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది, అంటే అప్ టు 60 పాయింట్స్ ఇచ్చిందండి. మనం 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నా సరే 60 పాయింట్స్ అంటే ఇక్కడ 1:3 ఇచ్చింది ట్రేడ్. ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని టచ్ అయిన తర్వాత పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్ లో మనకి బుల్లిష్నెస్ ఇచ్చింది, బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో కదండి. బట్ ఇది ఇక్కడ దీనికి రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఎంత బుల్లిష్ క్యాండిల్ వేసింది, ప్లస్ లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసింది. అంటే మనకిక్కడ ఈ జోన్ కాదు, ఈ జోన్ కాకుండా మనం ఇంకొంచెం పైకి అంటే మూవ్ అవ్వడానికి స్పేస్ ఇచ్చే జోన్ అనేది మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో నేను ఇక్కడ ఎక్స్టెన్షన్ వేసాను చూసారా, వేస్తే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ అండి. సో ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ వచ్చినప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇది లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసింది, లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసింది. ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా మనకి ఈ క్యాండిల్ లో ఎంట్రీ అనేవి ఇచ్చాయి. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 25 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 96 to 100 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా వెళ్ళిందండి. మనకి ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ ఇచ్చిందో దీని మీద డబల్ ప్రాఫిట్ ఇక్కడ ఇచ్చింది మనకి. ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ అండి ఇది కూడా. ఈ రోజు మాత్రం కొట్టేసిందండి నిజంగా. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో ఏ సెగ్మెంట్ లో చేసినా సరే ఈ రోజు ప్రాఫిట్స్ తప్ప స్టాప్ లాసెస్ అనేవి లేవు. చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయింది. సో పైకి వెళ్ళింది, మనకి తెలుసు రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది. బట్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు అయితే వెళ్ళలేదు, కానీ అప్ టు 60 పాయింట్స్ వెళ్ళిందండి. ఈవెన్ రెసిస్టెన్స్ జోన్ లో ఎంట్రీ తీసుకున్నా సరే అప్ టు 60 పాయింట్స్ మూవ్ అయింది. సో 60 పాయింట్స్ మూవ్ అయిన తర్వాత మళ్ళీ ఇది రెసిస్టెన్స్ జోన్ లో చాలా సేపు ఉండిపోయిందండి. యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీస్ కూడా ఇచ్చింది. ఇక్కడ ఒక బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే. సో యాక్చువల్ గా అయితే ఇంతవరకు రావాలి కదా, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్, ఇంతవరకు రావాలి. బట్ రాలేదు, మూవ్ అవ్వలేదు. మార్కెట్ ఇంతవరకు రావాలి, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ కదండి యాక్చువల్ గా అయితే. బట్ ఇది ఫస్ట్ అటెంప్ట్ లో రాలేదు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఒక 26 పాయింట్స్ వచ్చింది, మళ్ళీ కాస్ట్ కి వెళ్ళిపోయింది, కొద్దిగా స్టాప్ లాస్ సైడ్ కి కూడా వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఇవన్నీ తీసేస్తున్నాను చూడండి. మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఈస్ ద
రెసిస్టెన్స్ జోన్. సరే ఇలా ఎందుకు వేసుకుంటామండి? యాక్చువల్ గా అయితే మనం స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇది మనం ఎక్స్టెన్షన్ కూడా వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు అండి, యాక్చువల్ గా అయితే వేసుకోవచ్చు, అది తప్పేం కాదు. బట్ ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి 200 పాయింట్లు మూవ్ అయింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 100 పాయింట్లు ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. అంటే సర్టెన్ కండిషన్స్ లో మాత్రమే ర్యాలీ అయ్యి హోల్డ్ అయ్యి మళ్ళీ ర్యాలీ అవుతుందండి. ఇది ఏంటంటే జస్ట్ రీట్రేస్మెంట్ కి వెళుతుంది, కన్సాలిడేషన్ జోన్ లో ఉందండి. కన్సాలిడేషన్ జోన్ లో ఉందని ఎలా తెలుస్తుంది? లిటిల్ బ్రదర్ టు జీరో జోన్. సో ఈ జోన్ లో ఉందంటే ఏం చెప్పాను మీకు నేను? కన్సాలిడేషన్ జోన్. సో ఈ జోన్ లో మీరు ఎంట్రీస్ తీసుకుంటే చిన్న చిన్న ప్రాఫిట్స్ తో బయటకు అనేది వచ్చేయడం జరుగుతుంది, వచ్చేయాలి యాక్చువల్ గా అయితే. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది యాక్చువల్ గా అయితే. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్ జోన్ టచ్ అయింది, మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు లిటిల్ బ్రదర్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటామా అంటే యాక్చువల్ గా ఇది బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం రాలేదు కదండి. మనం ఏం వేసుకున్నాము? స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకున్నాము. సో ఫస్ట్ అటెంప్ట్ లో రాలేదు, మళ్ళీ సెకండ్ అటెంప్ట్ చేసింది, రాలేదు, మళ్ళీ పైకి వెళ్ళి థర్డ్ అటెంప్ట్ లో ఇక్కడ సక్సెస్ అయ్యింది. ఇది ఆల్రెడీ రాహుల్ మన గ్రూప్ లో పోస్ట్ చేశాడు. సో 3 times ఇది చేసిన తర్వాత నేను పెద్ద రేంజ్ తీసుకున్నాను. సో ఇక్కడ వరకు వచ్చిందండి, చాలా మంచి ఎంట్రీ, ఇది ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ మీరు హోల్డ్ చేయగలిగితే. ఎందుకంటే ఇది అప్ టు 30 minutes వరకు ఇది ఇక్కడ అప్రాక్సిమేట్లీ 20 to 30 minutes ఇక్కడ ప్రైస్ మూవ్ అవ్వలేదు కానీ ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ అనమాట. చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది, సూపర్ ఎంట్రీ. ఓకే, సో ఈ రోజు నిఫ్టీ అయితే చాలా బాగా వర్క్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఇది రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది చూస్తే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఇది ఎగ్జాక్ట్ గా సపోర్ట్ జోన్ కి దగ్గరలో ఇచ్చిందండి ఎంట్రీ, చూసారు కదా. సో మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అప్ టు ఇంత వరకు అంటే దాదాపుగా ఒక 120 points మనకి టార్గెట్ అనేది ఉంది. బట్ మనం ఒక 90 points స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఇది వెళ్ళి ఫస్ట్ 90 points స్టాప్ లాస్ కొట్టేసి లిటిల్ బ్రదర్ ని టచ్ అయిన తర్వాత మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ వేసింది. ఇది కనబడుతుంది కదండి, ఈ రెడ్ క్యాండిల్. సో ఈ రెడ్ క్యాండిల్ వేసినప్పుడు మళ్ళీ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా బుల్లిష్నెస్ లేదు. ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ కొట్టినప్పుడు ఇక్కడ మీరు బుల్లిష్ ట్రేడ్ తీసుకోవడానికి లేదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద బేరిష్ ఎంట్రీ ఓన్లీ. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. లిటిల్ బ్రదర్ కి కొంచెం అటు ఇట్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 60 points స్టాప్ లాస్ అండ్ 88 to 90 points టార్గెట్. ఇది సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావాలి. బట్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రాలేదు కానీ అప్ టు 100 points వరకు ఫాలో అయిందండి. ఈ స్టాప్ లాస్ అయితే కాదుగా, ఇది లాస్ ట్రేడ్ అయితే కాదు, 100 points ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఓకే, సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు సపోర్ట్ జోన్ నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్ లోనే మనకి ఎంట్రీ ఇచ్చేసింది. సో ఈ క్యాండిల్ లో కొంచెం భయం వేసింది సార్ అంటే మీరు ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో. యాక్చువల్ గా అయితే ఫస్ట్ ఇది ఉందండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 90 points స్టాప్ లాస్ అండ్ 130 points టార్గెట్. ఇది హ్యాపీగా వెళ్ళింది, టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏంటండి, మనం ఎప్పుడు చెప్పుకునేదే రెసిస్టెన్స్ జోన్ లో మన క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. 250 points వెళ్ళిందండి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ అనమాట. ఇది అప్ టు యాక్చువల్ గా అయితే 1 zone వరకు కూడా వెళ్ళింది. సో ఇది ఇలా కంటిన్యూ అవుతున్నప్పుడు మీరు ఎప్పుడైతే 15 minutes లో పెట్టుకుంటారో 15 minutes కన్ఫర్మేషన్ మీకు ఈ క్యాండిల్ లో ఇచ్చినప్పుడు మనం వేసుకోవాల్సిన లెవెల్, నేను ఈ లెవెల్ కూడా అప్డేట్ చేశానండి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. నేను ఈ లెవెల్ కూడా గ్రూప్ లో అప్డేట్ చేశాను. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ జోన్ లో ఇంతసేపు హోల్డ్ చేస్తుంది అంటే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి కొంచెం దీనికి స్ట్రెంగ్త్ కావాలి. బట్ ఇది కొద్దిగా స్ట్రెంగ్త్ వీక్ గా ఉందని చెప్పాలి. ఎందుకు అంటే వెళ్ళింది మళ్ళీ రివర్స్ లో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే యాక్చువల్ గా అయితే ఇంతవరకు రావాలి కదా, ఇంతవరకు అంటే 200 points. మనం ఒక 90 points స్టాప్ లాస్ పెట్టుకుంటాము. బట్ ఇది రాలేదు. ఎక్కడ తీసుకుందండి? ఎగ్జాక్ట్ గా లిటిల్ బ్రదర్ గేట్ మూసేశాడు. మాస్టర్ ఇన్ ఫిబొనాచీలో చెప్పాను కదండి, గేట్ తీస్తాడు, లిటిల్ బ్రదర్ గేట్ తీస్తాడు, అనుమతిస్తాడు. బట్ ఇక్కడ అవ్వలేదు. మరి ఎలా సార్ నేను ఇక్కడ ఎంట్రీ తీసేసుకున్నానండి? ఎంట్రీ తీసుకున్నా తప్పేం లేదండి. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం ఇక్కడ ఎంట్రీ ఉంది, 100% ఎంట్రీ ఉంది, ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఎక్కడిచ్చింది ఎంట్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 60 లెవెల్ దగ్గర ఇచ్చిందండి. సో ఏం చెప్పాను, 60 లెవెల్ దగ్గర ఇస్తే అప్ టు టార్గెట్ వరకు రావడానికి చాలా కష్టపడాలి. టార్గెట్ వరకు అంత తొందరగా వచ్చేయదు. సో చిన్న చిన్న ప్రాఫిట్స్ తో బయటకు వచ్చేయండి. నేను ప్రతిరోజు చెప్తున్నదేనండి, కోర్సులో ఏదైతే చెప్పానో అదే మనకి లైవ్ మార్కెట్ లో ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్ గా ఇది స్టాప్ లాస్ ఎంట్రీ. అంటే స్టాప్ లాస్ మీరు తీసేస్తే కాస్ట్ తీసేయచ్చు. 60
కంటే పైన ఉంది కాబట్టి నేను తీసుకోను, ఇది రిస్కీ ఎంట్రీ అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ తీసుకున్నా సరే కాస్ట్ టు కాస్ట్ కి లేదా చిన్న లాస్ లో తీసేయచ్చండి. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్ గా ఈ క్యాండిల్ లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళాలి? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో ఈ లెవెల్ వేసుకోవచ్చా అండి? ఎస్, వేసుకోవచ్చు, హ్యాపీగా వేసుకోవచ్చు. మళ్ళీ చూడండి ఎక్కడొచ్చిందండి, జీరో జోన్ టు లిటిల్ బ్రదర్ జోన్, మళ్ళీ కన్సాలిడేషన్ జోన్. దిస్ ఈస్ కాల్డ్ కన్సాలిడేషన్. మీకు నేను కన్సాలిడేషన్ ఓకే ఆల్రెడీ ఇది మాస్టర్ ఫిబొనాచిలో చాలా క్లియర్ గా చెప్పానండి. కన్సాలిడేషన్ జోన్ ఎక్కడ ఉంటుంది, మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోకూడదు, చాలా క్లియర్ గా చెప్పా. ఓకే, సో ఈ కన్సాలిడేషన్ జోన్ లో కూడా చిన్న చిన్న ఎంట్రీస్ ఇచ్చింది. ఇక్కడ మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడ మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. చిన్న చిన్న టార్గెట్స్ అండి, చిన్న చిన్న టార్గెట్స్. ఒకవేళ మీరు టార్గెట్ కి తీయకపోతే చిన్న చిన్న స్టాప్ లాసెస్. ఓకే, ఇక్కడ బేరిష్ ఎంట్రీ అండి, ఇది బేరిష్ ఎంట్రీ, ఇది బుల్లిష్ ఎంట్రీ. మళ్ళీ ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా ఈఎంఏని క్రాస్ చేసి పైకి వెళ్ళలేదు. సో ఇక్కడ మీరు డామ్ షూర్ గా అంటే కొద్దిగా ధైర్యం చేసి ఈ ట్రేడ్ లో ఉండొచ్చు. ఇక్కడ నేను గ్రూప్ లో అప్డేట్ చేశాను, క్యాండిల్స్ 25 మినిట్స్ నుంచి ప్రైస్ మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, బట్ బేర్స్ మాత్రం ఇంట్రెస్టెడ్ గా లేరు. ప్రైస్ ని మూవ్ అవ్వనివ్వండి. ఇక్కడ ఆప్షన్ ప్రైజెస్ అనేవి అస్సలు మూవ్ అవ్వలేదండి. పైకి వెళ్ళడం, కిందకి రావడం, పైకి వెళ్ళడం, కిందకి రావడం. ఎట్ ద సేమ్ టైం మనం ఏదైతే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకున్నామో ఈ లిటిల్ బ్రదర్ అనేది ఇక్కడ వచ్చిందండి ఆప్షన్ చార్ట్ లో. ఆప్షన్ చార్ట్ లో ఎలా చేయాలో మెంటర్షిప్ స్టూడెంట్స్ కి తెలుసు. ఆప్షన్స్ లో ఎలా ట్రేడ్ చేయాలి, ఆప్షన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మనం చేసేది ఆప్షన్స్ లోనే. సో ఆప్షన్స్ లో ఎంట్రీ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ జోన్ లో నేను క్లియర్ గా చెప్పా, ఇక్కడ మనకి లిటిల్ బ్రదర్ గేట్ తీయడం లేదు. సో అంటే బుల్లిష్ గాను లేదు, అలాని బేరిష్ గా మూవ్ అవడానికి ప్రైస్ మూవ్ అవ్వట్లేదు. సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ లో మూమెంటం వచ్చిందండి. ఆప్షన్స్ లో ఈ క్యాండిల్ లో మంచి మూమెంటం వచ్చింది. నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటే అంటే ఇది ఎంత వరకు రావాలి యాక్చువల్ గా అయితే స్వింగ్ లో టు స్వింగ్ హై ఇదే కదండి ఉంది అన్నిటికంటే హై. సో యాక్చువల్ గా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్, 250 పాయింట్స్ టార్గెట్. 250 పాయింట్స్ రాలేదు కానీ చాలా మంచి టార్గెట్ ఇచ్చిందండి. ఎక్స్ట్రాడినరీ అన్నమాట, ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అండి ఇది. టార్గెట్ వరకు రాలేదు బట్ 150 to 160 పాయింట్స్ ఇచ్చింది. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ కూడా ఈ రోజు ప్రైస్ యాక్షన్ ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయింది. ఈ రోజు స్వింగ్ స్టాక్స్ చూసుకుంటే నేను గ్రూప్ లో అప్డేట్ చేశానండి. స్వింగ్ గ్రూప్ లో ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను. యాత్ర ఈజ్ లుకింగ్ గుడ్, యాత్ర బాగుంది. అట్లాగే ఇండికో రెమెడీస్ కూడా బాగుందండి, స్ట్రాంగ్ గా ఉందంటే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, పైకి మూవ్ అవ్వడానికి దెర్ ఇస్ ఎ స్పేస్. అండ్ నెట్వెబ్ ఆల్సో, నెట్వెబ్ టెక్నాలజీస్ కూడా. సో ఈ మూడు యాత్ర, నెట్వెబ్ టెక్నాలజీస్ అండ్ ఇండికో రెమెడీస్, ఈ మూడు కూడా లుకింగ్ గుడ్ ఫర్ స్వింగ్ ట్రేడ్. ఓకేనండి, ఐ హోప్ నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.